ఈ ప్రపంచంలో మోస్ట్ డెవలప్డ్, రిచ్ అండ్ పీస్ఫుల్ కంట్రీస్ ఏవైనా ఉన్నాయి అంటే అవి యూరోపియన్ దేశాలు అండ్ ఆ తర్వాత అమెరికా. ఓవరాల్గా ఈ వెస్ట్ దేశాలు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే బాగా సంపన్నమైన దేశాలు. అయితే వీళ్లకు ఇంత సంపద ఎలా వచ్చింది అంటే ఈ యూరోపియన్ దేశాలు మిగతా దేశాల ప్రజలు అభివృద్ధి గురించి తెలుసుకోకముందే వీళ్ళు రకరకాల ఇన్వెన్షన్లు తీసుకువచ్చారు. ఉదాహరణకి మెషిన్స్, ఇంజన్, రైల్వేస్ ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఇండస్ట్రియలైజేషన్ తీసుకువచ్చారు. మిగతా ప్రపంచం మొత్తం వ్యవసాయం చేస్తుంటే యూరప్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ వీళ్ళు అడ్వాన్స్ వెపన్స్ని కూడా మిగతా దేశాల కంటే ముందే తయారు చేసుకున్నారు. ఇలా వీళ్ళు పవర్ఫుల్గా మారి వీళ్ళ జనాభా చిన్నదైనప్పటికీ ప్రపంచం మొత్తాన్ని ఏలగలిగారు. దాదాపు 500 నుంచి 1000 సంవత్సరాల వరకు వీళ్ళు ప్రపంచాన్ని ఏలారు. అండ్ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపద మొత్తాన్ని దోచుకున్నారు. ముఖ్యంగా మన ఇండియాను దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు $40 ట్రిలియన్ సంపదను మన దేశం నుంచి బ్రిటన్ దోచుకుంది. మొత్తంగా ఈ యూరోపియన్ దేశాలు మిగతా ప్రపంచ దేశాల నుంచి దోచుకున్న సంపదతో ధనవంతులయ్యారు. అండ్ రిచెస్ట్ కంట్రీగా మారి మోస్ట్ పీస్ఫుల్ నేషన్స్గా ఇప్పటి వరకు ఎంతో కంఫర్టబుల్ లైఫ్ని గడుపుతున్నారు. అందుకే వీళ్ళు చెప్తారు ప్రపంచం మొత్తం ఒక ఫారెస్ట్ అయితే యూరప్ అనేది ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అని. అయితే ఇప్పుడు ఈ గార్డెన్ ఎడారిలాగా మారే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుంచి మీరు న్యూస్ ఛానల్స్లో, టీవీల్లో చూసే ఉంటారు. యూరోపియన్ దేశాల్లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ విపరీతంగా పెరుగుతుంది. అయితే ఎక్కువగా ఈ దేశాలకు ఆఫ్రికా నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, పాకిస్తాన్ నుంచి ప్రజలు వెళ్ళి అక్కడ ఇల్లీగల్గా సెటిల్ అవుతున్నారు. ఇలా వెళ్ళే మ్యాక్సిమం ప్రజలు ముస్లిమ్స్ ఉంటారు. సో ఇప్పుడు యూరప్ మొత్తంలో ముస్లిం పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రిటన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్ అని చెప్పాడు. ఇక్కడ బ్రిటన్ ముస్లిం దేశమా అంటే కాదు, కానీ ప్రజెంట్ బ్రిటన్ ఫాలో అవుతున్న పాలసీస్, అక్కడ పెరుగుతున్న ముస్లిం పొలిటికల్ డామినెన్స్ అండ్ ఇల్లీగల్ ముస్లిం ఇమిగ్రేషన్ ఆ దేశాన్ని మెల్లమెల్లగా వీక్ చేస్తుంది అంటూ ఇతను మాట్లాడాడు. ఇది కేవలం ఇతని ఒపీనియన్ మాత్రమే కాదు, చాలామంది ప్రజెంట్ బ్రిటన్ ఒక ముస్లిం కంట్రీగా మారింది అని ఆన్లైన్లో తమ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు చాలా తెలివిగా ఇది నేను చెప్తున్న మాట కాదు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చెప్పాడు అంటూ అతన్ని రెఫర్ చేస్తూ ఇతని మనసులో ఉన్న మాట చెప్పేశాడు. మరి నిజంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇలా చెప్పాడా అంటే ఎస్. ఇతను ఒక మీటింగ్లో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బ్రిటన్ ఒక ఇస్లామిక్ కంట్రీగా మారొచ్చు అని చెప్పాడు. అని ఇంటర్వ్యూలో నెతన్యాహు బ్రిటన్ న్యూక్లియర్ వెపన్స్ కలిగిన మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ కంట్రీ అంటూ ట్రోల్ చేశాడు. ఇక్కడ ఇతను చెప్పింది నిజమా అంటే నో. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ కంట్రీయే, కానీ పాకిస్తాన్ దగ్గర ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ఫ్యాక్చువల్లీ కరెక్టా రాంగా అనే విషయం మాట్లాడలేదు. ఇతను కావాలని బ్రిటన్ని మాక్ చేస్తున్నాడు. అయితే ఈ ఒపీనియన్ కేవలం ఇతనిలోనే కాదు, ప్రజెంట్ బ్రిటన్లో ఉన్న ఎంపీలు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. వాళ్ళ దేశంలో ప్రజెంట్ ముస్లిం పాపులేషన్ కేవలం 4% మాత్రమే ఉంది. కానీ అది పేపర్ పైన, గ్రౌండ్ లెవెల్లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వేగంగా పెరుగుతుంది. ఎటు చూసినా ముస్లిమ్సే కనిపిస్తున్నారు అండ్ వాళ్ళు దేశానికి అతిపెద్ద ప్రమాదంగా మారుతున్నారు అంటూ చాలామంది తమ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇది నిజమా అంటే గ్యారంటీగా చెప్పలేము, కానీ ఆన్ పేపర్ ప్రజెంట్ బ్రిటన్లో ముస్లిం పాపులేషన్ దాదాపు 40 లక్షల వరకు ఉంది. ఇది అక్కడి పాపులేషన్లో 4 to 6%. కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 వచ్చేసరికి వీళ్ళ పాపులేషన్ 70%కి పెరుగుతుంది. మొత్తం జనాభా 1,30,00,000 దాటుతుంది. ఇది జరిగితే బ్రిటన్ ఖచ్చితంగా ఒక ఇస్లామిక్ కంట్రీగా మారుతుంది అని అక్కడి ప్రజలు వర్రీ అవుతున్నారు. ప్రాబ్లం ఏమిటంటే ఆల్రెడీ ఇప్పుడు బ్రిటన్లో కల్చరల్ ఇన్కంపాటబిలిటీ కనిపిస్తుంది. అక్కడికి ఇల్లీగల్గా వెళ్ళిన ముస్లిమ్స్ బ్రిటిష్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళపైన అత్యాచారాలు చేస్తున్నారు. కొన్ని గ్రూమింగ్స్ గ్యాంగ్స్గా ఏర్పడి కేవలం అక్కడి క్రిస్టియన్స్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకసారి మీరే ఇమాజిన్ చేయండి, బయట దేశం నుంచి వేరే మతస్థులు మన ఇండియాకు వచ్చి మన అమ్మాయిల్ని టార్గెట్ చేస్తుంటే మనం ఊరుకుంటామా? కానీ బ్రిటన్లో చట్టాలు ఎలా ఉన్నాయంటే బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎంతటి క్రూరమైన పని చేసినా అతనికి తెలియదు, మన వాల్యూస్ అతనికి నేర్పించాలి కానీ శిక్షించకూడదు అనేలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. మీరు నమ్మరు, ప్రజెంట్ యాక్చువల్ బ్రిటన్ డేటాని కన్సిడర్ చేస్తే మన దేశంలో 100 కోట్ల మంది ఉన్నారు.
అండ్ బ్రిటన్ మొత్తంలో 7 కోట్ల మంది కూడా ఉండరు. కానీ మనకన్నా ఎక్కువగా క్రైమ్స్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి, మనకన్నా ఎక్కువగా రేప్స్ అక్కడ జరుగుతున్నాయి. కానీ ఈ విషయాన్ని ఏ ఇంటర్నేషనల్ మీడియా బయటకు చెప్పదు. ప్రతిసారి మన పైన పడి ఏడ్చే బీబీసీ కూడా ఈ విషయాలు మాట్లాడదు. వీళ్ళ సొంత దేశమే సంకనాకి పోతుంటే ఈ బీబీసీ మాత్రం మన ఇండియా మీద పడి ఏడుస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ బీబీసీ బ్రిటన్ గురించి, అమెరికా గురించి, ఇతర ఏ దేశం గురించి రాసినా వీళ్ళ న్యూస్ని ఎవ్వడు చూడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇండియా గురించి మెన్షన్ చేస్తారో లక్షల మంది, కోట్ల మంది చూస్తారు. దాంతో వీళ్ళకు ఇంత డబ్బు వస్తుంది. దానికోసం వీళ్ళు కంటిన్యూస్గా ఇండియాను టార్గెట్ చేస్తూ ఉంటారు. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, అనవసర కారణాలతో మన ఇండియాను టార్గెట్ చేసే ఇలాంటి చిల్లర న్యూస్ పేపర్లకు ఎంకరేజ్ చేయకండి. కేవలం బీబీసీయే కాదు, చాలా వెస్టర్న్ మీడియా హౌసెస్ ఇలాగే చేస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు బ్రిటన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే, ప్రజెంట్ బ్రిటన్ కంప్లీట్గా మారిపోయింది. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నా లేకపోయినా అక్కడి పొలిటికల్ పవర్ విషయంలో ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. మీరు గమనించండి, ఆ దేశంలో ఉన్న మ్యాక్సిమం ఎంపీలు, మేయర్లు అందరూ ముస్లిమ్సే. ఎప్పుడైతే పవర్ ఒక కమ్యూనిటీ చేతిలోకి వస్తుందో వాళ్ళ ఐడియాలజీ ఆ దేశ పాలసీలో క్లియర్గా కనిపిస్తుంది. 1950-60 సమయంలో బ్రిటన్ ఇజ్రాయెల్కి ఫుల్గా సపోర్ట్ చేసేది. ఇజ్రాయెల్ చేసిన 6 డే వార్లో కూడా బ్రిటన్ ఇజ్రాయెల్కి అన్ని రకాలుగా హెల్ప్ చేసి సపోర్ట్ చేసింది. నిజం చెప్పాలంటే ఇజ్రాయెల్ అనే ఐడియాకు పునాదులు వేసిందే ఈ బ్రిటన్. కానీ ఇప్పుడు బ్రిటన్లో పొలిటికల్ పవర్ షిఫ్ట్ జరుగుతుంది. అక్కడ పవర్లో ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. దాని కారణంగా ఇప్పుడు బ్రిటన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా ఉంటుంది. అది ఎలా అంటే 2024లో బ్రిటన్ ఇజ్రాయెల్కి వెపన్స్ని ఇవ్వడం రెస్ట్రిక్ట్ చేసింది. ఆ తర్వాత 2025లో ఇజ్రాయెల్తో ట్రేడ్ డీల్ని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తుంది కరెక్ట్ కాదు అంటూ పాలస్తీనాని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేసింది. ఇలా బ్రిటన్ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ కారణంగా కంప్లీట్ ప్రో పాలస్తీనాగా మారింది. ఇది బెంజమిన్ నెతన్యాహుకు ఏమాత్రం నచ్చట్లేదు. అందుకే ఇతను ఇప్పుడు డైరెక్ట్గా బ్రిటన్ని మాక్ చేస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఒక దేశంలో లేదా ప్రాంతంలో ముస్లిం పాపులేషన్ పెరిగినంత మాత్రాన ఒక కంట్రీ కంప్లీట్గా ప్రో ముస్లిం అయిపోతుంది, ప్రో పాలస్తీనా అయిపోతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. 90% అవుతుంది కావచ్చు, కానీ అన్ని కంట్రీస్ అలా కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు బ్రిటన్లో ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ పాపులేషన్ పెరుగుతుంది అంటూ మాక్ చేస్తున్నాడు. కానీ మీరు ఇజ్రాయెల్ పాపులేషన్ చూస్తే ఇజ్రాయెల్లో 18-20% ముస్లిమ్స్ ఉంటారు. దాదాపు కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే ఈ పర్సంటేజ్ బ్రిటన్ కంటే ఇజ్రాయెల్లోనే ఎక్కువగా ఉంది. అండ్ మీ అందరికీ మోసాద్ తెలుసు కదా, ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్. అయితే రీసెంట్గా వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ పాలస్తీనా ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్లు, ఆన్లైన్లో కూడా యాంటీ ఇజ్రాయెల్ కంటెంట్ వేగంగా పెరిగింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది పాలస్తీనాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులు. ఆ విషయాన్ని అందరూ వదిలేసి ఇజ్రాయెల్ని టార్గెట్ చేసేవారు. అయితే మోసాద్ ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంత వేగంగా యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్లు, యాంటీ ఇజ్రాయెల్ ఆన్లైన్ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఇన్వెస్టిగేట్ చేస్తే దీనంతటికి కారణం చైనా అని తెలిసింది. చైనా చాలా సైలెంట్గా ఎవ్వరికి తెలియకుండా అమెరికా, యూరప్లో యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్లు చేయించింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రొటెస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. వందల వేల మందిని గ్యాదర్ చేయాలి. అండ్ అక్కడికి వచ్చే వేల మంది ఊరికే రారు. వాళ్ళందరికీ డబ్బులు పంచాల్సి ఉంటుంది. అందరికీ ఫుడ్, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి కోట్లలో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును చైనా భరించి యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్లు, ఆన్లైన్లో కూడా యాంటీ ఇజ్రాయెల్ కంటెంట్ని చేయించింది. అండ్ మీరు ఆశ్చర్యపోయే ఇంకో విషయం ఏమిటంటే, ఈ చైనా, యూరప్, అమెరికా, ఇతర దేశాలకు చెందిన యూట్యూబర్లను కూడా డబ్బులు పెట్టి కొనేసి ప్రో చైనా కంటెంట్ చేయించింది, యాంటీ ఇజ్రాయెల్ కంటెంట్ చేయించింది. చూసారా, ఆన్లైన్లో కంటెంట్ ద్వారా, ఫేక్ ప్రొటెస్ట్ల ద్వారా ఒక దేశ రెప్యుటేషన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, మన ఇండియాకు అగెన్స్ట్గా కూడా ఇలాంటి ఆన్లైన్ క్యాంపెయిన్లు, పెయిడ్ ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మీరు కూడా మెల్లమెల్లగా గమనిస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా చైనాలో కూడా స్లమ్స్ ఉన్నాయి, పేదరికం ఉంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది అనే విషయం బయటకు రాగానే చైనా ఎంతో అగ్రెసివ్గా మన భారతీయ యూట్యూబర్లను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లను కొనేసి వాళ్ళ ద్వారా వాళ్ళ నేమ్ని వైట్ వాష్ చేయించుకుంది. లేకుంటే ఒకసారి మీరే ఆలోచించండి,
మన ఇండియాలో కూర్చున్న యూట్యూబర్లకు చైనాలో కుల వ్యవస్థ లేదు, చైనాలో పేదరికం లేదు అని ఆ దేశాన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈవెన్ చైనాలోని ప్రజలు స్వయంగా వీడియో ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎస్ ఇలాంటివి నిజంగా ఉన్నాయని చెప్తుంటే మన వాళ్ళు ఎందుకు లేవు అని చెప్తున్నారో గమనించారా? ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బు తీసుకుంటే ఆ పని చేస్తారు. కేవలం యూట్యూబర్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద మీడియా హౌసులు కూడా, మన ఇండియాలో ఉన్న పెద్ద మీడియా హౌసులు చైనాతో కనెక్షన్లో ఉన్నాయి. మరి మన ఇండియా ఈ మోసాదలాగా సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అంటే మనం ఇలాంటి విషయాలు చాలా స్లోగా ఉంటాం. జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయిన తర్వాత గవర్నమెంట్ రియలైజ్ అయ్యి అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కావచ్చు, కానీ అప్పుడు చేసి ఎటువంటి ప్రయోజనం లేదు. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. వీటి గురించి మీరేమనుకుంటున్నారు? బ్రిటన్ నిజంగా మెల్లమెల్లగా కంప్లీట్ ఇస్లామిక్ నేషన్గా మారుతుందా? ఒకవేళ యూరప్లో ముస్లిం పాపులేషన్ మెజారిటీగా మారితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అండ్ మన దేశంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండి ఉండొచ్చు? ఇప్పుడు రీసెంట్గా మన దేశంలో జరుగుతున్న ప్రొటెస్ట్ల వెనక కూడా చైనా ఉండే అవకాశం ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.